హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, యమ్మీ మంచూరియన్ అనమాట. స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం, నేనైతే ఎటువంటి డీప్ ఫ్రై కానీ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమీ లేకుండా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మంచూరియన్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఈ బాల్స్ అనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేనైతే ఇక్కడ చాపర్లో అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజీని అయితే కట్ చేసి వేసుకున్నాను. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. లేదంటే అన్నింటినీ కూడా వెజిటబుల్స్ అన్నింటినీ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే ఈ చాపర్ ఉండటం వల్ల నాకు ఈజీ అయ్యింది. దీన్ని ఇలా వేసేసుకొని మనం చాపర్లో మొత్తం చక్కగా క్యాబేజీ అనేది చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. అన్నీ ఒకటే సైజులో వస్తాయన్నమాట పీసెస్ అనేవి. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనకి మంచూరియన్ అంటేనే ఫస్ట్ క్యాబేజీ ఉండాలి కదా, క్యాబేజీ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటబుల్స్, ఇంకొన్ని వెజిటబుల్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి నేనైతే వేరువేరుగా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు పేస్ట్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఫ్రెష్గా ఉండేదైతే బాగుంటుంది అనమాట. కొంచెం నిల్వ ఉండేదైతే అసలు టేస్ట్ అనేది బాగోదు. వీటన్నింటినీ కూడా చాపర్లో వేసుకొని చాప్ చేసుకొని అదే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ చాపర్ ఉండటం వల్ల చాలా ఈజీ అయ్యిందనమాట. అన్నీ ఒకటే సైజులో వస్తాయి, ఈవెన్గా కట్ అయిపోతాయి అనమాట. చిన్న చిన్న పీసెస్ అవుతాయి అన్నమాట. ఇలా చాపర్లో చాప్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఈ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, అన్నీ కూడా కట్ అయిపోయాయి. ఈ ఫ్లేవర్ కూడా మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని మనం మంచూరియన్ బాల్స్ బైండింగ్ కోసం అయితే ఇక్కడ నేను ఎటువంటి మైదా కానీ ఏమి యూజ్ చేయట్లేదని చెప్పాను కదా. ఒక మిక్సీ జార్లోకి 1 కప్ ఓట్స్ అలాగే 1/2 కప్ సుజీ అయితే తీసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా 1 టీ స్పూన్ వేసుకొని దీని అయితే పౌడర్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చాప్ చేసుకున్న వెజిటబుల్స్లో అయితే యాడ్ చేసేయడమే. ఇలా ఫైన్ పౌడర్ అయితే అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే మనకి వెజిటబుల్స్లోనే ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే బాగా కలిపేసుకుంటే మనం కొంచెం బాగా గట్టిగా ఇలా నలిపి గట్టిగా ఇలా కలుపుతుంటే కనుక మనకు వెజిటబుల్స్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఉండలు కట్టుకోవడానికి వీలుగా మనమైతే ఈ వెజిటబుల్స్ అన్నింటినీ, ఈ పిండిని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొంచెం వాటర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఓట్స్ కాబట్టి మనకి ఆ చాపర్లోనే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా, ఉండలు కట్టుకోవడానికి వీలయ్యే విధంగా వేసుకొని అన్నింటినీ బాల్స్ లాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే. చూసారు కదా, చక్కగా బాల్స్ అయితే సెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బాల్స్ని డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, హెల్దీ వెర్షన్లో అని చెప్పాను కదా. డీప్ ఫ్రై చేయకుండా నేనైతే గుంత పొంగనాల మేకర్లో అయితే వీటిని చేస్తున్నాను. ఇలా చేస్తున్నాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. చాలా టేస్టీగా అయితే వచ్చింది. మేము చేసి తిన్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు గుంత పొంగనాల మేకర్ వేడయిన తర్వాత వీటిని అన్నింటినీ వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని సిమ్లో అయితే పెట్టేసుకుంటే మనకు చక్కగా వెజిటబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి. తొందరగా ఏదో అయిపోవాలి కదా అని చెప్పేసి మూత పెట్టి తీసేయడం కాకుండా ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే మనకు బాగా ఈ వెజిటబుల్స్ అనేవి చక్కగా అన్ని స్టీమ్ అయిపోతాయి, కుక్ అయిపోతాయి. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, కలర్ అనేది బాగా చేంజ్ అయిపోయింది కదా. వీటన్నింటిని ఫ్లిప్ చేసేసుకుందాం. కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా. వీటన్నింటిని ఫ్లిప్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ నుంచి ఒక 5 మినిట్స్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒకవైపు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసి రెండో వైపు అంతా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవటమే. చూసారు కదా, అన్నీ వేగిపోయాయి, బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మనం ఎన్ని బాల్స్ చుట్టుకున్నామో అన్నింటిని కూడా ఇలా వేసేసాను. అదే ప్రాసెస్లో వీటిని వేగనివ్వాలన్నమాట. ఈ బౌల్లోకి తీసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి, ఏమీ అంటే డ్రైగా హార్డ్గా ఉంటాయని కూడా అనుకోక్కర్లేదు. ఇప్పుడు వీటిని మంచూరియన్ మనం బయట ఎలా గ్రేవీ లాగా ఉంటుందో అలా గ్రేవీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే డ్రై మంచూరియన్ లాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ను కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని మరీ ఎక్కువగా సాఫ్ట్గా ఉడికించుకోక్కర్లేదు, క్రంచీగానే ఉంటే బాగుంటుంది. రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు సాటే చేసుకోవాలన్నమాట.
చూసారు కదా కొంచెం మగ్గాయి. అలాగే ఇక్కడ మనం వెల్లుల్లి అయితే దీనిలో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీన్ని క్రష్ చేసి అయితే నేను వేసుకున్నాను వెల్లుల్లిని. అలాగే బాగా కలిపేసుకున్న తర్వాత మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సోయా సాస్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ తీసుకుంటున్నాను. అలాగే టమాటో కెచప్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా హెల్దీ వెర్షన్లో చేసుకోవాలంటే మనం టమాటో సాస్ అనేది ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి మంచూరియన్ అనేది గ్రేవీ రావాలి కదా, గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను కొంచెం శనగపిండిని ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని ఇందులోనే వేసేసి బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని కూడా ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకుంటే మనకు ఆ గ్రేవీ అనేది బాల్స్కి అయితే పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూసారు కదా ఈ మంచూరియన్ చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. బయట కొనే మంచూరియన్ అవి స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే మనకి ఆయిల్లో ఒకటే ఆయిల్లో పదే అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అసలు అలా తినటం చాలా డేంజర్ అనమాట. అందుకని బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. చూసారు కదా మన మంచూరియన్ అయితే హెల్తీ మంచూరియన్ ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని నువ్వులతో అయితే గార్నిష్ చేసుకున్నాను. ఇలా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్యూ.